హలో అండి. అందరికీ నమస్కారం. బాజార్ అవుట్‌లుక్‌కి స్వాగతం. ఇవాళ మనం ఒక జెనరిక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఇన్వెస్టర్ అవ్వడానికి కావాల్సిన 3 క్వాలిటీస్ ఏంటి? వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్ టు బికమ్ ఎన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్? దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. నేను ఇంకో ఎపిసోడ్ చేస్తాను. వాట్ ఆర్ ద 3 మెయిన్ స్కిల్స్ టు బికమ్ ఎన్ ఇన్వెస్టర్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ ఎపిసోడ్‌లో మాత్రం వాట్ ఆర్ ద 3 మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్? ఆ క్వాలిటీస్ ఏంటో ఒకదాని తర్వాత ఒకటి త్వరగా చూసేద్దామా మరి? నంబర్ 1 కుతూహలం ఉండాలండి. క్యూరియాసిటీ. ఒక కంపెనీ టాప్ టు బాటమ్ తెలుసుకోవాలి. దాని బిజినెస్ మోడల్ ఏంటి? దాని ప్రమోటర్స్ ఎవరు? దానికి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? దాని ఎంప్లాయీస్ ఎలా పనిచేస్తారు? కమిట్మెంట్ ఎంతుంది? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఇవన్నీ తెలుసుకోవాలండి. లైక్ ఇట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్. అండ్ క్యూరియాసిటీ ఇది తెలుసుకోవడంతో ఆగిపోకూడదు. ప్రతి క్వార్టర్‌లో వాళ్ళ రిజల్ట్స్ ఒస్తాయి. రిజల్ట్స్‌లో ఎలా జరుగుతుంది? క్వార్టర్ టు క్వార్టర్ ఇంప్రూవ్‌మెంట్ ఉందా? డిప్రూవ్‌మెంట్ ఉందా? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సొస్తుంది. సో, క్యూరియాసిటీ అనేది ఎండ్‌లెస్ క్యూరియాసిటీ ఉండాలండి. క్యూరియాసిటీతో మీరంతా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈస్ యూ హావ్ టు హావ్ ద రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. ఆ కంపెనీ మీద మీకు ఒక నమ్మకం వచ్చాక మీరు ఇవన్నీ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఓవర్ 6 మంత్స్ పీరియడ్, 1 ఇయర్ పీరియడ్ కొంతమంది ఇన్వెస్టర్స్ అయితే దే ఫాలో ద స్టాక్ ఫర్ ఆల్‌మోస్ట్ ఇయర్స్. సో, అలా ఫాలో అయిన స్టాక్ మీరు కొన్న తర్వాత కూడా కొన్ని కొన్ని సార్లు వెయిట్ చేయాల్సొస్తుంది. ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి. దాంట్లో మనం ఎంత పెట్టాలి? మన పోర్ట్‌ఫోలియో లో ఎంత పర్సెంటేజ్ ఆ స్టాక్‌లో పెట్టాలి? ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి. జస్ట్ రిమెంబర్ దట్ స్టాక్ మార్కెట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్వెస్టింగ్. ఆఫ్ కోర్స్ ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ మీరు ఏ ప్రైస్‌లో తీసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంత వాల్యూమ్ తీసుకున్నారు. వాల్యూమ్ ప్లేస్ ఎ వెరీ బిగ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గివింగ్ యూ రిటర్న్స్. మీకొక కంపెనీ గురించి నమ్మకం క్యూరియాసిటీతోటి మొత్తం తెలుసుకున్నారు. తర్వాత ఆ కంపెనీ మీద మీకు నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిన తర్వాత రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి. ఓకే. మా ఈ కంపెనీ ముందుకెళ్తుంది. ఐ విల్ బి ఏబుల్ టు మేక్ ప్రాఫిట్ ఇన్ దిస్ కంపెనీ అన్న రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండి వాల్యూమ్ హైగా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఇన్ఫోసిస్ కానీ, హెచ్‌డిఎఫ్‌సి గాని ఆ ఆ రోజుల్లో మన పేరెంట్స్ టైమ్‌లో ఎవరన్నా 10,000, 20,000 ఆ రోజుల్లో 10,000, 20,000 ఇస్ ఎ బిగ్ అమౌంట్. అప్పట్లో ఎవరైనా 10, 20,000 ఇన్వెస్ట్ చేసుంటే ఈ రోజుటికి అది కోటో, 2,00,00,000 అయ్యుండేది. బికాజ్ ఇట్ హాస్ మల్టిప్లైడ్ 1000 టైమ్స్ అండ్ థట్ ఈస్ ఎక్స్‌క్లూడింగ్ డివిడెండ్. సో, ఇలాంటి ఒక స్టాక్ మీరు ఫైనలైజ్ చేసిన తర్వాత ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి. థాట్స్ పాయింట్ నంబర్ 2 థట్ ఈస్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. పాయింట్ నంబర్ 3 థాట్ ఈస్ పేషెన్స్. మీరొక్కసారి ఆ స్టాక్‌లో పెట్టిన తర్వాత మీకు పేషెన్స్ ఉండాలి. యూ మస్ట్ హావ్ ది ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ పేషెన్స్ ఫర్ థాట్ స్టాక్ టు గివ్ యూ రిటర్న్స్. ఈ 3 లేకపోతే యూ కెనాట్ బి ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. మీకిప్పుడు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్‌లోనే హెచ్‌డిఎఫ్‌సి కానీ, లేదా ఇన్ఫోసిస్ కానీ దే గేవ్ రిటర్న్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్. అంటే 20 ఇయర్స్ మీరు ఆ స్టాక్‌ని పట్టుకొని కూర్చోవాలి. మోస్ట్‌లీ ఐ సీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మేక్ ఎ మిస్టేక్. క్విక్ రూ. 10 పెరగంగానే ఓకే. అమ్మేద్దాం మనకు రూ. 10 వచ్చింది గదా! చాలులే అని తీసేస్తారు. తీసేసింది అది కిందకెళ్తుందని తీసేస్తారు. అది కిందికెళ్తుంది. కాకపోతే యూ ఆర్ లూజింగ్ కాంపౌండింగ్ ఆపర్చునిటీ. ప్రతి ఇయర్ అదొక 20% పైకెళ్ళిందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ బి మేకింగ్ మిలియన్స్ ఔట్ ఆఫ్ థాట్ స్టాక్. అంటే మీకు ఆ రిటర్న్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్ ఎనీవేర్. ద కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ఈస్ అల్టిమేట్. సో, ఆ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ మీరు కోల్పోకూడదు. ఆ కాంపౌండింగ్ అబిలిటీ మీరు కోల్పోకూడదు అంటే మీ థరో రిసర్చ్ ఉండాలి. అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు పాయింట్ నంబర్ 1 క్యూరియాసిటీ ఉండాలి. పాయింట్ నంబర్ 2 రిస్క్ టేకింగ్ అబిలిటీ. ఆ వాల్యూమ్ కొనగలగాలి. యూ హావ్ టు బిలీవ్ ఇన్ దట్ స్టాక్. అండ్ పాయింట్ నంబర్ 3 ఈస్ పేషెన్స్. ఆ స్టాక్ ఇట్స్ ఎ బిజినెస్. యూ ఆర్ బయింగ్ ఎ బిజినెస్. బిజినెస్ టేక్స్ టైమ్. సో, ఆ బిజినెస్ వర్కౌట్ అయ్యి మీకు ఆ కాంపౌండింగ్ వచ్చేంత వరకు యూ హ్యావ్ టు స్టే విత్ ద స్టాక్. ఆఫ్‌కోర్స్ మనకి ఆబ్వియస్‌లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సడెన్‌గా మనకు డబ్బులు కావాల్సి వచ్చుండొచ్చు. లేదా ఆ స్టాక్ అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చుండొచ్చు. థాట్స్ సంథింగ్ డిఫరెంట్. బట్ అదర్ దాన్ థాట్ మీకు కనుక ఆ డబ్బులు అట్ ప్రెజెంట్ అవసరం లేకపోతే అండ్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఎ స్టాక్ దట్స్ గోయింగ్ టు గివ్ రిటర్న్ మీరు ఆ రిసర్చ్ థరోగా చేసి ఉంటే
It is always a good thing to stay with the stock for 10 years, 20 years. That's where you will see the compounding. అక్కడ మీకు ఆ కాంపౌండింగ్ అబిలిటీ వస్తుంది. That's where you will make a lot of money. I'm trying to do educational episodes like this about what are the qualities that you need to become an investor, what are the skills that you need to become an investor. I'll also నేను మీకు కొన్ని బుక్స్ కూడా సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.